బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ఈరోజు ఉదయం నుంచి ఒకటే గొడవలు, సీరియల్ డ్రామా డిస్కషన్స్ చాలా జరుగుతున్నాయి. అందులో ఒక డిస్కషన్ ఏంటి అంటే, ఉదయాన్నే ఆయిషా రీతు చౌదరితో గట్టి గొడవే పెట్టుకుంది. దానికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇక ఈ గొడవ అయిపోయిన తర్వాత కెప్టెన్‌గా ఉన్న కళ్యాణ్ వెళ్లి ఆయిషా దగ్గర మాట్లాడతాడు. అప్పుడు ఆయిషా రా బంగారం చెప్పు" అని ప్రేమగా పిలుస్తుంది కళ్యాణ్‌ని. ఇక కళ్యాణ్ లేదు ఆయిషా నేను ఆల్రెడీ నైట్ నాకు రీతు వచ్చి ఆ గిన్నె కడగను అని చెప్పింది. మార్నింగ్ లేచిన వాళ్ళు కడుగుతారులే అని నేను చెప్పాను. అప్పుడు అక్కడ నువ్వు కూడా ఉన్నావు. నువ్వు ఆ మాట వినలేదా అంటే, నేను వినలేదురా. నేను వింటే నేనెందుకు మాట్లాడతాను? అయినా నేను అడిగినప్పుడు సమాధానం చెప్పుంటే అయిపోయేది. కానీ కెప్టెన్‌ని వెళ్లి అడుగు, వేరే వాళ్ళని వెళ్లి అడుగు అంటే నాకు కోపమొచ్చింది. అందుకే నేను బరాబర్ మాట్లాడాను అంటుంది. ఆ తర్వాత తనూజ అక్కడికొచ్చి తనూజ చెప్తుంది. లేదు మార్నింగ్ కూడా నేను అడిగాను. అడిగినప్పుడు ఆయిషా డ్యూటీ అంది అంటే రీతు అడుగుతుంది. నేను కడుగుతానని అన్నానా లేదా తనూజ అంటే, నువ్వు అన్నావు. కానీ అప్పుడు కాదు ఆయిషా డ్యూటీ అన్నారని చెప్పి నేను ఆయిషా కడుగుతుందిలే అని చెప్పాను అంటూ ఇక తనూజ అలానే రీతు చౌదరి డిస్కషన్ కూడా ఇక్కడ జరుగుతుంది. అప్పుడు అందరూ అక్కడ కూర్చొని ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళం డిస్కస్ చేసుకుందాం అనే డిస్కషన్ వచ్చేసరికి ఇక అక్కడే ఉన్న దువ్వాడ మాధురి గారు ఇలా చెప్తారనమాట. నాకు నైట్ టైం లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత హౌస్‌లో ఎవరైనా మాట్లాడుతుంటే చాలా డిస్టర్బ్‌గా ఉంది. అందుకని లైట్స్ ఆఫ్ చేశారు బిగ్ బాస్ అంటే పడుకోమని అర్థం కాబట్టి ఎవరు ఆ తర్వాత ఏ పనులు, ఏ డిస్కషన్స్ ఉన్నా గార్డెన్ ఏరియాలో చేసుకోండి. బట్ హౌస్‌లో చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది అనేసరికి ఇక అందరికీ ఓకేనా అని దువ్వాడ మాధురి గారు అడుగుతారు. ఆ మాటకి రీతు చౌదరి ఇది బిగ్ బాస్ పెట్టిన కండిషనా? రూలా? అని అడుగుతుంది. అడిగితే బిగ్ బాస్ పెడితేనే కానీ వినరా? బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ చేశారు అంటే ఇది అందరికీ పెట్టిన రూలే కదా! అనేసరికి అక్కడ ఉన్న తనూజ ఇలా చెప్తుంది. బిగ్ బాస్ మనం ఒకవేళ గట్టిగా అరిచినా, గట్టిగా మాట్లాడినా బిగ్ బాస్ కండిషన్ అంటే ఒక రూల్ లాగా పెడుతూ ఉంటారు. అప్పుడు అందరూ వింటున్నారు అంటే రీతు చౌదరి మీరు పెట్టే కండిషన్స్ నేను వినాల్సిన పని లేదు అన్నట్టుగా ఇక మాధురికైతే సమాధానం చెప్తుంది. మాధురి నేను చెప్పింది ఏమైనా తప్పుందా? తప్పే లేదు. అయినా బిగ్ బాస్ పెడితేనే వినాలా? బిగ్ బాస్ నా హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇక్కడ మీరందరూ చేసే గోల వల్ల. నువ్వెక్కడో ఉండి నవ్వినా రూమ్‌లోకి వినిపిస్తూ ఉంటుంది అంటూ రీతు చౌదరిపై గట్టి గట్టిగా అరుస్తుంది. ఇంక రీతుకి కూడా గట్టి కోపమొచ్చి నేను ఇది బిగ్ బాస్ పెట్టిన రూలా అని అడిగాను. దానికి మీరు ఇంత నోరు వేసుకొని అరిస్తే నేను ఊరుకోను. బిగ్ బాస్ పెట్టిన రూల్ అయితే నేను ఫాలో అవుతాను. బిగ్ బాస్ కాకుండా మీరు పెట్టే రూల్స్ నేను ఫాలో అవ్వాల్సిన అవసరం నాకు లేదు అంటూ రీతు మాధురి పైన గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఇద్దరికీ అక్కడ చాలా పెద్ద ఫైటే జరుగుతుంది. ఈ డిస్కషన్ కూడా చాలా పెద్దదయిపోతూ ఉంటే ఇక్కడ అక్కడే ఉన్న ఆయిషా, మాధురి, రీతు ఫైట్ చేసుకుంటూ ఉంటే తెగ నవ్వుతూ ఉంటుందనమాట. అంటే ఎవరైనా గొడవ ఆడుకుంటే ఆయిషాకి మస్తు మజా వస్తదనిపించింది నాకైతే లైవ్ చూస్తే. వాళ్ళిద్దరూ ఇక ఈ డిస్కషన్ అవుతూ ఉంటే భరణి గారు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతారు. ఆమెకున్న ప్రాబ్లమ్ చెప్పడంలో తప్పు లేదు. ఇక్కడ ఎవరికున్న ప్రాబ్లమ్స్ అయినా చెప్పుకొని మనం సార్ట్ ఔట్ చేసుకోవాలి అని చెప్తారు భరణి గారు. ఇక దివ్య కూడా అంటుంది. మనమందరం టైంకి తినేసి, టైంకి బెడ్స్ ఎక్కితే టైంకి లేవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏదైనా ఉంటే మీరు కెప్టెన్ దగ్గరికి వెళ్లి మాట్లాడి కెప్టెన్ ఒక మీట్ లాగా తీసుకొని అందరికీ చెప్తారు. మీరిలా ఇండివిడ్యువల్‌గా కూర్చొని రూల్ ఫాలో అవ్వాలి అంటే ఎవరు ఫాలో అవ్వరు అన్నట్టుగా దివ్య చెప్తుందనమాట. దివ్య చెప్పిన పాయింట్ కూడా అక్కడ వాలిడ్ అనిపించింది. అప్పుడేమంటుందంటే దువ్వాడ మాధురి ఇలా అంటుంది. కెప్టెనే 3 గంటల వరకు, 4 గంటల వరకు బెడ్‌రూమ్‌లో డిస్కషన్స్ పెడుతూ ఉంటాడు. ఇక నేను కెప్టెన్‌కి పోయి ఏం చెప్తాను అన్నట్టుగా మాధురి అంటుందనమాట. అప్పుడు కళ్యాణ్ అంటాడు. ఇక్కడ ఎవరు పెట్టిన రూల్స్ ఎవరు ఫాలో అవ్వరు. బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ఫాలో అవుతారు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే దాన్ని డిస్కస్ చేసుకోవాలి. బెడ్‌రూమ్‌లో మాట్లాడకూడదనే రూల్ ఏమీ లేదు. కాకపోతే మాట్లాడినప్పుడు ఎవరికైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ వాళ్ళకి వాళ్ళొచ్చి డిస్కస్ చేసుకొని బయటికి వెళ్లి మాట్లాడండి అని చెప్పండి. మొహమాటం లేకుండా సమాధానం ఇవ్వచ్చు ఇక్కడ ఎవరైనా సరే. బెడ్‌రూమ్‌లో మాట్లాడకూడదని బిగ్ బాస్ రూల్ లేదు కాబట్టి వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు అంటూ కరాకండిగా కళ్యాణ్ చెప్పేస్తాడు. ఎందుకంటే కళ్యాణ్ 3 గంటల వరకు అమ్మాయిలతో ముచ్చట పెడతాడు అన్నట్టుగా మాధురి ఇండైరెక్ట్‌గా సెటైర్ వేసిందనమాట అక్కడ. మరి దువ్వాడ మాధురికి కళ్యాణ్ చెప్పిన ఈ సమాధానం ఎలా అనిపించింది? దాంతో పాటుగా రీతు చౌదరి నీ రూల్స్ మేము ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అంటూ కరాకండిగా లైవ్‌లో ఇచ్చి పడేసింది. వీళ్ళిద్దరి ఫైటు అలానే ఆయిషా రీతు ఫైట్ ఈరోజు లైవ్‌లో హైలైట్‌గా మారింది. మరి మీరు వీటిపైన ఏం ఫీలింగ్ కామెంట్